రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 31 తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధ గురువులు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శుక్ర శనులు, మీనంలో రవి రాహులు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వాహన యోగం, గృహయోగం అనుకూలపడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలను తీర్చుకోగలిగామని సంతృప్తి కలుగుతుంది. స్నేహితులు, బంధువుల్లో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో అయిన వాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు. రాని బాకీలు వివాదాస్పదమవుతాయి. మధ్యవర్తి పరిష్కారాల వల్ల కొద్దిపాటి లాభాలతో బయటపడతారు. విద్యా సంస్థలు, అనాథ ఆశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. స్త్రీలతో జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకు వివాదాలకు, వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి. ప్రతి విషయము ధనముతో ముడిపడి ఉందని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయపరమైన అంశాలు లాభిస్తాయి. మీ పెద్దల పరంగా ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. చదువు కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి కోరుకున్న ఉద్యోగం కాకపోయినా ఒక ఉద్యోగం అయితే వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఉద్యోగం జాయిన్ అవడమే ముఖ్యమని గ్రహిస్తారు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి, బదిలీ వంటివి సంభవిస్తాయి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పదిలంగా ఉంటుంది. మీరు పనిచేస్తున్న విధానం మీ పై అధికారులకు నచ్చదు. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆహార ధాన్యాల వ్యాపారం బాగుంటుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, లాభాలు అయోమయంగా కొంత అనుకూలంగా ఉంటాయి. సహోదర వర్గంతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ ఆంతరంగిక వర్గంగా చలామణి అవుతున్న వారు శత్రు వర్గానికి సమాచారం అందవేస్తారు. జాగ్రత్త వహించండి. మీకు అండదండలుగా ఉండే అధికారుల నుండి స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే వాళ్ళ వలన అంతకంటే మేలు జరుగుతుంది. ఈ రాశివారు శని కుజుల స్తోత్రం పఠించడం, అలాగే శనికి కుజుడికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. సంతానాన్ని అతిగా గారాబం చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు ఆగ్రహం తెప్పిస్తాయి. ముఖ్యంగా పిల్లలు అదుపు చేయండి. ఫోనులకు బానిసలుగా తయారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా మొబైల్స్ వాడకం పిల్లల ముందు తగ్గించాలి. సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తి మీద స్వాములా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే 10 మందికి చెడు అనిపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్లో వివాదాస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి కొన్ని ప్రయోజనాలను వదులుకుంటారు. అందరినీ కాదనుకుని మీకు మీరుగా కఠిన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారపరంగా ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. కళా, సంగీత, సాహిత్య రంగంలో వారు రాణిస్తారు. క్రీడల్లో గుర్తింపు వస్తుంది. సాంకేతిక విద్యాపరంగా మంచి రాణింపు వస్తుంది. విద్యా సంస్థకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో జాగ్రత్తలు వహించండి. కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ,
గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ పరంగా మంచి స్థానంలో ఉంటారు. చాలామందిని కాదని మీకు మంచి గుర్తింపు లభించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ప్రమోషన్స్ కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. అయితే కొంత సహనం, ఓర్పు వహించాలి. దానివల్ల మేలు జరుగుతుంది. నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం భరిస్తారు. కొన్ని ముఖ్యమైన బరువు బాధ్యతలను కుటుంబ సభ్యులతో కలిసి ఐకమత్యంగా మోస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు. సినిమా రంగాల వారికి అన్ని విధాలుగా కష్టకాలం. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన సంభాషణలు, చర్చలు సాగించే సమయంలో సహనం కోల్పోకుండా సమయం పాటించండి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ వారం ఫలితాలు బాగున్నాయి. సన్నిహితులతో బంధుత్వం కలుపుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తారు. స్నేహం బంధుత్వంగా మారే అవకాశం ఉంది. ఇతరులకు సంబంధించిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని చివరి వరకు గోప్యంగా ఉంచుతారు. ఆకస్మికంగా విలువైన ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యత లేని ఉద్యోగం చేస్తున్న వారికి ప్రాధాన్యత గల సీటు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు అఖండ కీర్తి లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. స్త్రీలతో వివాదాస్పద అంశాలు సర్దుబాటుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది. కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ప్రతి క్షణం కష్టపడితే కానీ ఉన్నత స్థానానికి దక్కించుకోలేమన్న భావన మీ మదిలో కలుగుతుంది. ఒక స్థాయి సాధించడానికి ఎంత కష్టపడతారో అది నిలబెట్టుకోవడానికి కూడా మరింత కష్టపడాల్సి వస్తుంది. ప్రత్యర్థుల్లో ఐకమత్యం లేకపోవడం వలన మీకు లాభం చేకూరుతుంది. గృహ కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. చేతి వృత్తి పనివారికి, హోల్సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణ పనులు చేసేవారికి కాలం కొద్దిపాటి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరగదు. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. మీ ప్రాధాన్యత తగ్గదు. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామికి కొంత ధనాన్ని ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు వీటిపై రెన్యువల్ విషయంలో జాప్యం వహించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సహోదరి వర్గానికి అండగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాదాలు లేని చోటు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెరుగట్టే వ్యక్తులు ప్రధాన సమస్య తెచ్చిపెడతారు. మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణమని ప్రచారం అవుతుంది. మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ప్రయత్నం చేయరాదని నిర్ణయించుకుంటారు. ఇష్టదైవారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంతృప్తిస్తాయని తెలుసుకుంటారు. ఏది ఏమైనా సరే ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరింత ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం ముఖ్యమైన విషయాలు ముడిపడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగపరంగా స్థిరత్వం వస్తుంది. మీరు ఎంత సర్దుకుపోయినా వివాదాస్పదంగానే ముద్రపడతారు. టీం వర్క్ చాలా బాగుంటుంది. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు. అయితే కోపాన్ని తగ్గించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు. కుటుంబ విషయాలు, సంతాన విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు ఒక దారికి వస్తాయి. మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తి కలుగుతుంది. స్థిరాస్తులు విక్రయానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో
నిర్ణయాలు వెనువెంటనే చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయి. మెతక వైఖరి వల్ల కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రులను ఒప్పించలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. సహోదరి వర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి. మీ వైఖరిలో మంచి మార్పులను గ్రహస్థితిని సూచిస్తోంది. శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడానికి అవిశ్రాంతిగా శ్రమిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. చిన్న చేతి వృత్తులు, వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి కాలం చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం చెప్పవచ్చు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలంకరణ సంబంధిత బ్యూటీ పార్లర్కి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. ఎవరినీ లెక్క చేయకుండా మీరు చేయవలసిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో వివాదాస్పద వ్యక్తులు మీకు సన్నిహితులు అవుతారు. వీరి వల్ల భవిష్యత్తుకు ఇబ్బంది ఉందని గ్రహిస్తారు. ఎలాగైనా వీరిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు. మీకు రావాల్సిన డబ్బు కొంతకాలం ఇతరుల చేతిలో ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలోని బంధువులతో ఏర్పడిన వివాదాలు చికాకు కలిగిస్తాయి. జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు. ప్రదేశం ఆధారంగానే ఉద్యోగ నిర్ణయం చేస్తారు. విదేశాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వీసా, గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మనోధైర్యం, మానసిక ఉత్సాహంతో కలిగి ఉంటారు. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. క్రీడారంగంలో ఉన్న వారికి అవార్డులు లభిస్తాయి. టీవీ, చలనచిత్ర రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తున్న వలన శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సంతృప్తికరంగా ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు తప్పక లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు. ఆర్థిక సహాయం అందుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటిలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన వాటి గురి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. నలుగురికి సహాయపడాలనుకునే మీ మనసత్వానికి భగవంతుడు కూడా తగిన విధంగా మంచి ఫలితాలు అందిస్తాడు. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం అవుతుంది. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు 190% కాలం బాగుందని చెప్పవచ్చు. అయినప్పటికీ సామాజిక పరిస్థితుల వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త కోర్సులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్య విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. లోన్లు తీసుకుంటారు. ప్రైవేట్ వ్యక్తుల నుండి లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక సంబంధిత విషయాల్లో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగా సాగిపోతుంది. మంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీ జీవిత గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. అవి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిత్ర బృందాన్ని విస్తరింప చేయడం కన్నా నిజమైన మిత్రులు గుర్తించి వారితో సఖ్యత పెంచుకోవడం మంచిది. కొంతమంది నమ్మక ద్రోహం చేసినా అది ఎవరికీ చెప్పరు. సంతాన పురోగతికి కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. కొన్ని మంచి కార్యాలకు సంబంధించిన రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
రుణంగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది. సువర్ణ లాభం, భూలాభం కలుగుతుంది. స్నేహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలం, బలగం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. మీ గుడ్ విల్ మిమ్మల్ని కాపాడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. అందరితో కలిసి పనిచేయరు, ఒంటరిగానే ముందుకు వెళ్తారు. న్యాయస్థానంలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది. భాగస్వామి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించండి. లైట్ నైట్ పార్టీలలో అపశృతులు చోటు చేసుకుంటాయి. మీ వంతు జాగ్రత్తలు మీరు తీసుకోండి. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మొండి ధైర్యంతో మీ పని మీరు చేసుకుపోతారు. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు సంపాదించిన డబ్బు మీద మీ హక్కు లేకుండా పోతుంది. మీ సెంటిమెంట్ వస్తువులు చేజారిపోతాయి. కీలక సమయాల్లో సోదరులు సహాయపడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగుతారు. ఉద్యోగ బాధ్యతల వల్ల న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి ఇతరులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోలేరు. మీరు మాట కన్నా వృత్తి ఉద్యోగాల పట్ల నిబద్ధతకే కట్టుబడి ఉంటారు. దానివల్ల నా భవిష్యత్తులో బాగుంటుంది. ఈ రాశివారు రాహుకేతుకి జపం, అభిషేకాలు చేయించండి. కాలవైరి రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. చాలామంది జీవితాలు మీ ఆలోచనల విధానాల మీద, మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. బంధువులతో ఉన్న విభేదాలు పరిష్కరించి ఒక శుభకార్యం జరగడానికి మీరు కారకులు అవుతారు. వివాహ సంబంధమైన విషయాల్లో మంచి సంబంధాలను వదులుకోవడం వలన ఇప్పుడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చకపోవడం, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చకపోవడం, దగ్గర దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి మానసిక వేదనకు గురవుతారు. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపారాలు, మీ ప్రణాళికలు, సామాజిక అంశాలు అనుకూల దిశలోనే ఉంటాయి. పెరుగుతున్న ధరలు, అవసరాలు, సామాజిక అంశాలు ఆలోచింపజేస్తాయి. కఠినమైన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల పాత్ర నామమాత్రంగా ఉంటుంది. మీరే కీలక పాత్ర పోషిస్తారు. కొద్దిపాటి పెట్టుబడులతో వ్యాపారంలో ఎక్కువ లాభాలు సాధిస్తారు. పొదుపు పథకాలు ప్రారంభిస్తారు. ధనాన్ని ఆచితూచి ఖర్చు పెడతారు. సహోదర సహోదరి వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇతర భాషల్లో కూడా మీ ప్రావీణ్యం సాధించగలుగుతారు. మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలమని భావిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన కాలాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. విద్యారంగంలో మంచి స్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు. రాజకీయ, సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాల వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం పురోగతి సంతోషం కలిగిస్తుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. క్రీడారంగంలో వారికి మంచి ఖ్యాతి లభిస్తుంది. తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పని చేయరు. మీ శత్రువర్గం ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని అధిగమించలేక గర్విష్టి, అహంకారి అని నిందలు వేస్తారు. కీలకమైన పోటీలలో మీరు రాణించిన మీ కీర్తి ప్రతిష్టలు 4 గోడల వరకే పరిమితం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు శివాలయంలో అభిషేకం చేయించండి. అలాగే శక్తి రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో మరో కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. ఇంట్లోని మరొకరి ఉద్యోగం లభిస్తుంది. దైవానుగ్రహం చాలా విషయాలలో అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు కఠినంగా వ్యవహరిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన పురోగతి అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం ఉన్నత విద్యలకు ఎంపిక అవుతారు. కీలక సమయాల్లో మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు. మీ శత్రువర్గానికి తగిన విధంగా గుణపాఠం చెబుతారు. గతంలో పొదుపు చేసినటువంటి ధనం ఇప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా
గతంలో పెట్టుబడి పెట్టిన రకరకాల అంశాలు ఇప్పుడు కొండంత అండగా నిలబడతాయి. స్థిరాస్తి విలువ బాగా పెరుగుతుంది. వ్యాపార సంబంధమైన లోన్లు తీసుకుంటారు. కొన్ని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉత్సాహంతో ముందుకు వెళ్దామని ఎంత ప్రయత్నించినా వెనక్కిలాగే శల్యసారథ్యం చేసేవారు అధికమవుతారు. కళా సాంస్కృతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా వివాహ విషయంలో మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేయవు. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చనీయాంశములు అవుతాయి. ఇతరుల మనస్సు ఆంతర్యం తెలుసుకునే విషయంలో విఫలం చెందుతారు. చాలా విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవితంలో కొంతమంది వ్యక్తులు దూరం అవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తోంది. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్టుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సహనాన్ని ఓర్పును కనబరుస్తారు. వ్యాపారపరంగా వచ్చిన ఓ అంశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారిలో తీసుకొస్తారు. టీమ్ స్పిరిట్తో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి, గ్రీన్ కార్డ్ H1B కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. సామాజిక సేవా రంగంలో మంచి పేరు వస్తుంది. ముఖ్యమైన సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు పెడిచెవిన పెట్టి ఇతరుల మాటను విలువ ఇస్తారు. మీకు సంబంధం లేని సమస్యలతో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో పనివారం అధికంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు ఈ వారం మీకు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన శనికి తైలాభిషేకం చేయడం, జపం, అలాగే అఘోర పసుపు హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటివ్గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. అందరూ మనవాళ్ళే అన్న భావంతో అందరితో అన్ని విషయాలు పంచుకుంటారు. ఆంతరిక విషయాలు కూడా బయట తెలియడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడతాయి. ఎంత ఆత్మీయులైనా సరే కొంత గోప్యత అవసరం. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన ధనం అతి కష్టం మీద చేతికి వస్తుంది. మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరోపకారం చేయకుండా అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం, అహంభావం ప్రదర్శించడం, పరినింద ఆత్మస్థితితో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. రహస్యంగా కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తారు. ప్రశాంతంగా జరుగుతున్న మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని మార్పులు దారితీస్తుంది. దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నప్పటికీ వారు చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టడం, శ్రద్ధ తీసుకోవడం చాలా తేలికైన పని. ఈ విషయాన్ని గ్రహించి చాలా ఓర్పుతో ప్రవర్తిస్తారు. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా పదోన్నతులు పొందుతారు. పదోన్నతి ద్వారా లభించిన అధికారంతో మీ సహచరులకు మీరు న్యాయం చేస్తారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయమై అధిక శ్రద్ధ అవసరమవుతుంది. అంది వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుని మంచి ఫలితాలు పొందుతారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలను తగ్గించుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. అవి దీర్ఘకాలికంగా ఉపయుక్తంగా మారుతాయని మీ అంచనా. మీ అంచనాలు తగినట్లే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహకారం వలన ఫలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు కాస్త సమయం తీసుకోండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఆడిటర్లకి, లాయర్స్కి, హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం, రాహు జపం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనేక బరువు బాధ్యతలు మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు కోరుకున్న సీటు లభిస్తుంది. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. క్రీడా సాంస్కృతిక రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది.
విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్వగృహం కొనాలనే మీ కల నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి అధికంగా ధనం ఖర్చు చేస్తారు. కుటుంబానికి బరువు కారాదని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి రుణం తీర్చుకుంటారు. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. దాంతోపాటు మీ విలువ కూడా పెరుగుతుంది. అయితే అవసరానికి అమ్మాలనుకున్న అమ్మడవు. ఏలినాటి శని ప్రభావంతో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి చేసే కృషి, ఖర్చులు పెట్టే ధనాన్ని అన్నిటికీ మించి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇందుకు సంబంధించి మీ కష్టానికి తగిన ఫలితం గుర్తించినట్లు నటించే కుటుంబ సభ్యులు మనస్తత్వం వైరాగ్యానికి దారితీస్తుంది. మీకంటూ ఒక సానుభూతి వర్గం ఏర్పడుతుంది. మీ సొంత ఆలోచనల ప్రకారం చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అయితే శ్రమించిన వాళ్ళకు కూడా లాభాలు ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఓర్పు, సహనం చాలా అవసరం. ప్రత్యర్థులను చూసి ఒక అడుగు వెనక్కి వేద్దామనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల ఏదైనా సరే ముందుకు వెళ్దామని నిర్ణయించుకుంటారు. కాలం మీకు అనుకూలంగా ఉంది. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం, 1 నెల పాటు రుద్రాభిషేకం జరిపించాలి. అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పురోగతి బాగుంటుంది. స్వయం సంపాదన కొనంత అండగా నిలుస్తుంది. యోగా, మెడిటేషన్ వల్ల లాభపడతారు. ఆప్యాయతలకు, అన్యోన్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా విషయాల్లో ఓర్పు, సహనం కనబరుస్తారు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం జరుగుతుంది. మీరు చేసే ప్రతి అడుగు అభివృద్ధి సోపానం కావాలని చాలామంది కోరుకుంటారు. గ్రీన్ కార్డు కోసం చాలా టెన్షన్కు లోనవుతారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యమైన విషయంలో పెద్దల మాటలు వినడం మీకు సర్వదా శ్రేయస్కరం. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఎన్నో విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మీకు మేలు చేకూర్చే కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌకికంగా విధులు నిర్వహించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఈ విధంగా ప్రవర్తించకపోతే సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కాదని తేల్చి చెప్తారు. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలను గడిస్తారు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు, పెద్దలు కొన్నంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు కృషి, తెలివితేటలు ఉపయోగించాలి. మీ సామర్థ్యంతో వాటిని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఒక పదవికి ఎంపిక అవుతారు. మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యూహాన్ని మార్చుకుంటారు. రుణం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. శత్రువు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి భంగపడతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాల్లో ఉన్నదానితోనే తృప్తి పడతారు. సమాజంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు మీరు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రాథమిక అవసరాలు సమకూర్చుకుంటారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మేన్ రాశి. మీనరాశి వారికి ఈ వారం సమాజంలో మీ స్థానాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో మానసిక సంతోషం కలుగుతుంది. మీ పేరు మీద జరిగే వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాళ్ళ అలవాట్లు, స్నేహితులు, విద్యా సంబంధమైన విషయాలు, చాటింగ్ మొదలైన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలామందికి మీకంటే మీరు సంపాదించే ధనం మీదే ప్రేమ ఎక్కువ. వివాహ విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాలు మానసిక వేదన కలుగుతుంది. అన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని ధైర్యంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న కోర్పులు క్షణాల్లో రావు. రాత్రికి రాత్రి అద్భుతాలు ఏమీ జరగవు. సహనం పాటించాలి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. ప్రతి పని రెండవ ప్రయత్నంలో సానుకూలపడుతుంది. ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నదానిని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని భావిస్తారు. బంధువులతో మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కొన్ని విధానాలు మార్చుకొని నూతన పందాలో పాత విషయాలు అందరూ మర్చిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితే కానీ కొత్త పథకాలు వ్యూహాలు లాభించవని గ్రహిస్తారు. నిర్మాణపరమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతమంది సహాయం ఉన్నప్పటికీ మీ కష్టం మీదే అన్నట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వారసత్వ విషయాలు, పూర్వీకుల నుండి ఆస్తులు లభిస్తాయి. రుణంగా ఇచ్చిన ధనం ఎట్టకేలకు వసూలు అవుతుంది. మంచి పనులు చేయడానికి కూడా ఆటంకపరిచే శత్రువర్గం ఉండడం మీ మనోవేదనకు కారణమవుతుంది. నిస్వార్థంగా వ్యవహరించడం కూడా నేరమా అని భావిస్తారు. కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే మారుతాయని సరిపెట్టుకుంటారు. అనుభవం నేర్పిన పాఠాలే మీకు గురువు. నిరాధారణ, అవమానం పరోక్షంగా మీ ఉన్నతికి కారణమవుతాయి. ప్రతీకారం, ద్వేషం బహిరంగపరచకుండా అందరికంటే ఎక్కువ అభివృద్ధి సాధించాలని శ్రమిస్తారు. అయితే ద్వితీయార్థంలో శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వీసా, గ్రీన్ కార్డ్, H1B వ్యవహారాలు అనుకూలిస్తాయి. మొత్తం మీద మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి 9వ వారం ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. One stop for all puja needs.